మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. నమస్తే, హలో అండి అందరికీ. నేను మీ జాహ్నవి, మనతో ఉన్నారు మన వనజ రామేశ్ శెట్టి అక్క. మాట్లాడేద్దాం. నమస్తే వంటక్క. నమస్తే జాహ్నవి అక్క, లివర్కి సంబంధించి దాదాపు ఇప్పుడు మొత్తం కంప్లీట్ అవేర్నెస్ మన వ్యూవర్స్ అందరికీ ఇద్దామక్క. ఎందుకంటే అది ఫ్యాటీ లివరే కానివ్వండి, లివర్ క్యాన్సర్ కానివ్వండి, లివర్కి సంబంధించి వచ్చే ఏ ఇష్యూ అయినా కానివ్వండి, అసలు లివర్ ఎలాంటి జాగ్రత్తలు, అంటే లివర్ హెల్తీగా ఉండాలంటే మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఒక్క లివర్ పాడైతే మనిషి జీవితంలో ఏం కోల్పోతున్నాం, ఇదంతా కూడా డీటెయిల్ ఇన్ఫర్మేషన్ ఇవ్వండి అక్క. లివర్కి సంబంధించి ఏంటంటే మన బాడీలో ప్రతి ఒక్క పార్ట్ ఇంపార్టెంటే. కాకపోతే ఎప్పుడైతే లివర్ ప్రాబ్లమ్స్ వస్తాయో ఇంకా ఆల్మోస్ట్ మన లైఫ్ స్పాన్ తగ్గిపోతుంది అనే ఒక చిన్న ఇండికేషన్ అది. ఓకే, అయితే ఈ మధ్య ఒక ఆర్టికల్ చదివిన దాంట్లో 35-40 ఏళ్ళు మధ్యలో ఉన్న వాళ్ళు మోస్ట్లీ లివర్ ట్రాన్స్ప్లాంట్స్కి వెళ్తున్నారు. లివర్ ప్రాబ్లమ్స్ వచ్చేసి ఎక్కువగా క్రానిక్ లివర్ ప్రాబ్లమ్స్, లైక్ వాళ్ళకి ఐదర్ లివర్ సరియాసిస్ అన్న కానీ, లివర్ ప్రాబ్లమ్స్, హెపటైటిస్లు, లేకపోతే లివర్ క్యాన్సర్లు, ఇట్లాంటివి వచ్చేసి చాలా మటుకు ఇంతకుముందు వేరే కంట్రీస్లో అట్లా ఉండేది. కానీ ఇప్పుడు మన ఇండియాలో కూడా దిస్ ఈస్ ద లీడింగ్ ప్రాబ్లం అనమాట, లివర్కి సంబంధించి ఎక్కువగా 35-40 ఏజ్ గ్రూప్లో. అయితే అందులో ఏం చెప్పారంటే ఈ లివర్ ప్రాబ్లం ఎప్పుడు వస్తుందంటే, లివర్ యాక్చువల్గా చాలా ఎక్కువగా మనకి కంటిన్యూస్గా వర్క్ చేస్తూనే ఉంటుంది మన బాడీలో. ఏ ప్రాబ్లం అయినా మనకి ఇమీడియట్గా బయటపడదు, దాని స్పేడ్ వర్క్ అది చేసుకుంటూ చిన్న చిన్నగా సింపుల్గా. ఎందుకు మన పిగ్మెంటేషన్ వస్తుంది మనకి, ఆ పిగ్మెంటేషన్ చాలామంది మనకి బయటకు రాగానే ఏవేవో రాసేస్తూ ఉంటాం. కాకపోతే ఆ పిగ్మెంటేషన్ మనకు ఆ బయట కనపడడానికి లోపల నుంచి అది వర్క్ చేస్తూ ఎప్పుడోకో కానీ మనకు అది బయటకు రాదు, ఆ అన్ని లేయర్స్ నుంచి బయటకు రావడానికి. సేమ్ థింగ్ లివర్ డిజీజ్ కానీ, హార్ట్ డిజీజ్ కానీ బేసిక్గా సిమ్టమ్స్ ఉంటాయి. మెల్లిమెల్లిగా మనకి క్రానిక్ అయిపోయినప్పుడు అది బయటపడుతుంది. అయితే లివర్కి సంబంధించి ఎవరైతే ఈ లివర్ ట్రాన్స్ప్లాంట్స్ లేకపోతే లివర్ సంబంధిత వ్యాధులు ఎవరికైతే ఉన్నాయో వాళ్ళకి ఏం చెప్తారంటే, మినిమం ఒక మనిషి ఆల్కహాలిక్ లివర్, ఫ్యాటీ లివర్స్ ఇవన్నీ మాట్లాడుకుందాం. ఓకే, చాలామందికి ఆల్కహాల్ తాగడం వల్ల ఫ్యాటీ లివర్ వస్తుంది, అయితే తాగని వాళ్ళకి కూడా వస్తుంది, రెండు ఉన్నాయి. ఓకే, అయితే చాలామందికి ఆల్కహాల్ తాగిన 18 నుంచి 20 ఏళ్ళు పడుతుంది లివర్ డ్యామేజ్ అయిపోవడానికి. అంటే దీని ప్రకారం మనం అనాలిసిస్ ఏం చేసుకోవాలి అంటే, ఇప్పుడు 40 ఏళ్ళు ఉన్నవాళ్ళు లివర్ ట్రాన్స్ప్లాంట్కి వెళ్తున్నారు అంటే వాళ్ళు అట్లీస్ట్ 20 ఏళ్ళ వయసు నుంచి మందు తాగడం మొదలుపెట్టారు, 18 ఏళ్ళ నుంచి మందు తాగడం స్టార్ట్ చేశారు కదా. ఇది రివర్స్ అనాలిసిస్. అప్పుడు కానీ వాళ్ళకి అంత డ్యామేజ్ ఎందుకు అయింది అంటే, వాళ్ళు ఆ వయసు నుంచి తాగడం స్టార్ట్ చేసి ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్స్ కానీ, ఆల్కహాల్కి సంబంధించి లివర్ ప్రాబ్లమ్స్ వచ్చిన వాళ్ళందరూ అర్లీ ఏజెస్లో ఎవరైతే మందు తాగడం స్టార్ట్ చేశారో వాళ్ళకి ఎక్కువగా అంటే 30-40 ఏజ్లో వాళ్ళకి ఒకవేళ అవుతుంది అంటే, వాళ్ళు ఆల్రెడీ టీనేజ్ అప్పటి నుంచి వాళ్ళు ఆల్కహాల్ స్టార్ట్ చేసి అలా డ్యామేజ్ తెచ్చుకున్నారు. సేమ్ థింగ్ కొంతమందికి 50-60 ఏళ్ళు అంటే, మన ప్రతి మనిషికి ఒక 20 ఏళ్ళ నుంచి కంటిన్యూస్గా వాళ్ళు ఆల్కహాల్ తాగుతున్నారు అంటే కనుక డెఫినెట్గా లివర్ స్పాయిల్ అయిపోతుంది. అలా అని పర్వాలేదులే ఇంకా కాస్త టైం ఉంది అనుకోవడం చాలా తప్పు. అది ఒకటి. కాబట్టి అన్ఫార్చునేట్గా మన ఇండియాలో ఆ కౌంట్ ఏదైతే ఉందో, ఆ పర్సంటేజ్ ఏదైతే ఉందో అది పెరుగుతూ వెళ్తుంది. అక్కడ ఒక కంట్రోల్ మనకి చాలా అవసరం. రెండోది నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్. ఇది ఎందుకు వస్తుంది అంటే కనుక, మనం తినే ఆహారం వల్ల, బయట తినే ఫుడ్స్ ఏవైతే ఉంటాయో, పానీపూరీస్ అని రకరకాల ఆహారాలు తింటూ ఉంటాం, అది ఒబెసిటీ వల్ల, సెడెంటరీ లైఫ్ స్టైల్ వల్ల, ఇవన్నిటి వల్ల మనకి నాన్ ఆల్కహాలిక్ లివర్ డిజీజ్ వచ్చేస్తూ ఉంటుంది. ఒక్కసారి లివర్కి ప్రాబ్లం వచ్చింది అంటే దానికి అంటే ఎక్స్టెన్షన్గా మనకి డయాబెటీస్ ఇవన్నీ వచ్చేస్తూ ఉంటాయి. అంటే పానీపూరీలు తినకూడదా అక్క? అసలు అవన్నీ అసలు సజెస్టెడే కాదు. పానీపూరి తినకుండా ఉండగలమా? ఉంటారు అంటే ఇంట్లో చేసేసుకోండి. ఆ వాటర్ వల్ల, దానివల్ల ఏంటంటే మనకి వస్తే చూడు జాండీస్, లివర్కి సంబంధించి ఏంటి వస్తాయి నీకు, లివర్ సిరోసిస్ వస్తుంది, లివర్ క్యాన్సర్ వస్తుంది, హెపటైటిస్ ఏ, హెపటైటిస్ బి, దాని తర్వాత నీకు క్యాన్సర్, లివర్ క్యాన్సర్. ఇవన్నీ ఎందుకు వస్తున్నాయంటే మనం తినే ఆహారము, మనం తినే మనం మంచి వాటర్తో మనం ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. ఈ బయట తినే పానీపూరీల వల్ల, వీటి వల్ల మీకు ఫస్ట్ ఎఫెక్ట్ అయ్యేది హెపటైటిస్ ఏ అండ్ బి అండ్ కామర్లో.
కామెర్లు కూడా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి కామెర్లు రావడానికి వేరే రకరకాల రీజన్స్ కూడా ఉన్నాయి. అయితే మనకి లివర్ డిజీజ్ ఈ మధ్య కాలంలో ఇమీడియట్గా ఐడెంటిఫై చేసేసుకోవచ్చు. అందుకనే ఫ్రీక్వెంట్గా మనం బ్లడ్ టెస్ట్లు అవి చేసుకున్నప్పుడు లివర్ ఫంక్షన్ టెస్ట్ కూడా చేస్తూ ఉంటాం. ఆ లివర్ ఫంక్షన్ టెస్ట్లో ఏమాత్రం కొంచెం తేడా ఉన్నా ఇమీడియట్గా మీరు ఆ కరెక్షన్ చేసుకోవచ్చు. ఓకే, ఒక మంచిది ఇది ఏంటంటే లివర్ ఒకవేళ మనకి డ్యామేజ్ అవుతుంది అని తెలుసుకున్నప్పుడు మనము కట్టిగా మనం పథ్యం చేసి అలా చేస్తే కనుక అంటే ఫాస్టింగ్ ఉపవాసం లాగా అంటే డీటాక్స్ చేసుకోవడం, లివర్ డీటాక్సెస్ చేసుకోవడము, చక్కటి పథ్యము, ఆయిల్ స్టఫ్ తగ్గించడము, ఆల్కహాల్ తాగడం, ఇవన్నీ మైనస్ చేసి హెవీ ఫుడ్స్ మైనస్ చేసి మీట్ అలాంటివన్నీ మైనస్ చేస్తే లివర్ని మనం తొందరగా ఇంప్రూవ్ చేసుకోవచ్చు. కాబట్టి మనకి ఇన్ని సిమ్టమ్స్ ఉన్నాయి. కాబట్టి యంగ్స్టర్స్ కూడా ఏంటంటే ఇప్పుడు ఏం అనిపించదు, ఇప్పుడు హెల్తీగానే ఉంటారు. చాలా యంగ్ ఏజ్లో వెళ్ళి మనము ఇలా మన మద్యపానానికి వాటికి అలవాటు పడిపోతూ ఉంటే కనుక మీకు ఇమ్మీడియట్గా లివర్ డ్యామేజ్ అయినప్పుడు ఏమవుతుంది అంటే మీరు ఒకప్పుడు లీడ్ చేసిన లైఫ్, ఒకప్పుడు తిన్న ఆహారం కానీ, ఒకప్పుడు లీడ్ చేసిన లైఫ్ కానీ ఏది మీకు ఉండదు. ఇంకా ఒక డిఫరెంట్ జోన్లోకి వెళ్ళిపోవాలి మీరు అనమాట. ఏం తినడానికి ఉండదు, పల్చగా, చప్పగా, ఉప్పు లేకుండా, పంచదార లేకుండా. సో ఇన్నిటిని అవాయిడ్ చేయాలి అంటే ఇప్పుడు తాగొద్దు ఇవన్నీ మనం ఏం జ్ఞానం ఇవ్వక్కర్లే ఎవరికి, అందరికీ తెలుసు ఏది మంచిదో ఏది చెడదు. కాకపోతే ఏంటంటే మీరు అర్థం చేసుకొని ఏది మంచి ఏది చెడు అని మీకే తెలుసు. కాబట్టి సోషలైజింగ్ చేయాలంటే మందు ఒక్కటే తాగక్కర్లేదు, మామూలుగా కూడా కూర్చొని సోషలైజ్ చేయవచ్చు, బ్లాక్ కాఫీ తాగొచ్చు, చాలా ఉన్నాయి ఆప్షన్స్. కాబట్టి లివర్ డ్యామేజ్ అయ్యే వరకు మాత్రం తెచ్చుకోకండి. ఒకవేళ మీరు ఒక టైప్ ఆఫ్ లైఫ్ స్టైల్కి అలవాటు పడిపోయారు, మీ నిద్ర సరిగా లేదు, లివర్కి డెఫినెట్గా డ్యామేజ్ అవుతుంది అని మీకు తెలుస్తుంది మీరు తినే ఆహారం వల్ల, అండ్ ఇవన్నీ తెలిసినప్పుడు ఫ్రీక్వెంట్గా లివర్ డీటాక్స్కి వెళ్ళడము చాలా, అంటే 15 డేస్కి ఒకసారి, 15 డేస్. అందుకే కదా మనం పథ్యము, ఉపవాసాలు ఇవన్నీ ఎందుకు, శనివారాలు ఒక పూటే తినేవాళ్ళం ఒకప్పుడు, సాటర్డే వారానికి ఒకరోజు ఉపవాసం ఉండాల్సింది, ఒక్క పూట భోజనం, రెండో పూట ఏదో లైట్గా చిన్నగా ఏదో ఆయిల్ లేకుండా ఏదో ఫుడ్ లాంటివి తినేసి పడుకునేవాళ్ళం. సో ఇవన్నీ మన చేతిలో ఉన్న ఆప్షన్సే. కాబట్టి కాస్త చూస్ చేసుకోండి. వారానికి ఒకరోజు కొంచెం లైట్గా తినడము, ఒకరోజు 2 రోజుల్లో లైట్ ఫుడ్ తీసుకోవడము, ఉపవాసం ఉండగలిగితే కంప్లీట్గా లివర్ అంటే వాటర్ థెరపీస్ చేసుకోవడం, ఇవన్నీ చేస్తూ ఎక్కువగా లివర్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి ఇంతకు ముందు కూడా చెప్పాము, ఫ్రీక్వెంట్గా చెరుకు రసం తాగడము, కట్టుకి అని ఒక హర్బ్ దొరుకుతుంది, దాన్ని తేనెలో కలుపుకొని తాగడము. దాంతోపాటు మనకి కరక్కాయ మనం దగ్గుకి వాడతాం కదా, దగ్గుకితో పాటు కరక్కాయ వల్ల మనకి చాలా త్రిఫలాలో అది కూడా ఒక కాయ కదా మన కరక్కాయ. సో కరక్కాయ కాబట్టి త్రిఫలాలు వేసే ఈ ఒక్క కరక్కాయ ఏదైతే ఉంటుందో దాన్ని ఏం చేస్తారంటే పౌడర్ చేసుకొని ఆ పౌడర్ని మీరు రెగ్యులర్గా నీళ్ళల్లో కలిపి ఆ వాటర్ అంటే వగరుగా ఉంటుంది, వడకట్టేసి ఆ వాటర్ని రెగ్యులర్గా తాగుతూ ఉంటే కనుక ఇది పరగడుపుని తాగవచ్చు, లివర్కి సంబంధించింది. కాబట్టి మేము మార్నింగ్ డ్రింక్స్లో మనం జీలకర్ర వాటరు, సోంపు వాటరు, వామ్ వాటరు, మిరియాలు కలిపిన నీళ్ళు ఇలా చెప్తూ ఉంటాం. కాబట్టి వాటితో పాటు ఎవరికైతే లివర్కి సంబంధిత ప్రాబ్లమ్స్ ఉన్నాయో, ఎక్కువగా ఆల్కహాల్ ఎవరైతే తాగుతూ ఉన్నారో వాళ్ళందరూ అట్లీస్ట్ మీ లివర్ హెల్త్ని సరిగ్గా ఉంచుకోవడానికి ట్రై చేసి ఏం చేస్తారు, ఈ కరక్కాయ దంచేసి సన్నగా పొడి వాటర్లో కలిపేసి ఆ నీళ్ళని మంచి ఒక 1 లీటర్ వాటర్ బాటిల్లో ఒక 1/2 స్పూన్ కరక్కాయ పౌడర్ వేసేసి దాన్ని అలా ఓవర్ నైట్ ఉంచి నెక్స్ట్ డే మార్నింగ్ ఆ వాటర్ని తాగుతూ ఉంటే, వాటర్ థెరపీ మీరు తాగే వాటర్ ఏదైతే 1 లీటర్ వాటర్ ఉంటుందో ఈ వాటర్ తాగితే మీకు కాస్త లివర్ హెల్త్ బాగుండడానికి హెల్ప్ అవుతుంది. ఓకే, సో ఇవి తాగలేము, ఇంకేమైనా రెమెడీస్ కావాలి అన్న వాళ్ళకి ఏం చెప్తారు? తాగలేము అనడానికి లేదు ఇక్కడ. ఇవి ఖచ్చితంగా చేస్తేనే మీ లివర్ హెల్త్ బాగుంటుంది. లివర్ హెల్త్ బాగుంటుంది పాటు ఇంకేమైనా ఇంకా చెప్పండి, రెగ్యులర్గా చెరుకు రసం తాగడము, చెరుకు రసంతో షుగర్ డయాబెటీస్ రావడం, వెయిట్ గెయిన్ అవడం ఇలాంటివన్నీ ఏమి ఉండవంటారా? ఏమి ఉండవు, అవన్నీ మన అపోహలే, చాలా అపోహలు. అతిగా అవసరం లేదు ఏదైనా కానీ. అండ్ దాంతోపాటు వాడిన ఆయిలే వాడడం, ఇది ఒకటి అవాయిడ్ చేయడము. ఆయిల్ని వీక్లీ వన్స్ మారుస్తూ ఉంటే సరిపోతుంది. మనం కొబ్బరి నూనెతో కూడా చక్కగా వంటలు చేసుకోవచ్చు, టేస్ట్ మీకు ఓకే అనిపిస్తే కనుక. నెయ్యితోటి వంటలు చేసుకోవచ్చు, ఆలివ్ ఆయిల్తో చేసుకోవచ్చు. ఒక వారం మీరు రిఫైన్డ్ ఆయిల్, ఇలా 4 వారాల్లో ఒక్కొక్క వారం ఒక్కొక్క దాంతో మీరు ఫుడ్ ప్రిపేర్ చేసుకోవడానికి ట్రై చేయండి. మ్యాక్సిమం లెస్ ఆయిల్ తోటి కుక్ చేసుకోవడానికి ట్రై చేసి బాయిల్డ్ ఫుడ్ ఎక్కువగా తినడము ఇలాంటివి తింటూ ఉంటే, మెయిన్ ఫస్ట్ థింగ్ ఏంటంటే మీరు ఏమైనా ఎక్కడైనా పార్టీస్కి వెళ్ళి హెవీగా డ్రింక్ చేసి, హెవీగా అన్నం తినేసి, హెవీగా నాన్ వెజ్ అవి తినేస్తే నెక్స్ట్ 2 days కొంచెం మీ ఫుడ్ని కంప్లీట్గా కంట్రోల్ చేసేస్తే సరిపోతుంది. అంటే
ఉపవాసం ఉండమని అనట్లేదు. లైట్గా లైక్ ఫ్రూట్ డైట్ కానీ, బాగా ఈజీగా అరిగిపోయే ఓట్స్, ఫైబర్ రిచ్ ఫుడ్స్ తినడము, ఇవన్నీ తింటే మన లివర్కి ఎటువంటి ప్రాబ్లం రాకుండా ఉంటుంది. ఓకే, వండర్ఫుల్ ఇన్ఫర్మేషన్ అక్క. నిజంగా లివర్కి సంబంధించి అండ్ కంప్లీట్ ఇన్ఫర్మేషన్. సో ఇలాంటి జాగ్రత్తలు తీసుకుంటే ఇంకా బేసిక్ ప్రాబ్లమ్స్ కూడా రానప్పుడు క్యాన్సర్ వచ్చే అవకాశం కూడా లేదు. అండ్ వండర్ఫుల్ ఇన్ఫర్మేషన్. థ్యాంక్ యూ సో మచ్ మంజుక. నమస్తే. చూసారు కదండి, మరి ఇది లివర్కి సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్. మరి మన లివర్ని మనం జాగ్రత్తగా ఉంచుకోవాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఏమేమి తినాలి, ఏమి తినకూడదు, సో డీటెయిల్ ఇన్ఫర్మేషన్ విన్నాను కదా. మరి బ్యూటిఫుల్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. మరి అదేవిధంగా కస్టమైజ్డ్ డైట్ మీ లైఫ్కి కావాలి, మీ లైఫ్ స్టైల్లో ఒక మంచి డైట్ని మీరు యాడ్ చేసుకుని ఫాలో అవ్వాలి, వనచక్క అపాయింట్మెంట్ కావాలి అనుకుంటున్నారా? మరి ఇంకెందుకు ఆలస్యం, వెంటనే క్రింద డిస్ప్లే అవుతున్నటువంటి నెంబర్స్కి కాల్ చేయండి. నమస్తే.